దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం ప్రేయర్ హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఈ 65వ అధ్యాయంలో నుంచి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశం ఎవరికైనా గుర్తుందా? ఈ అధ్యాయంలో నుండి ఎస్, ద్రాక్ష గెలలో క్రొత్త రసం కనబడడం. సో దానిని బట్టి ఆ ద్రాక్ష గెల బయట పారవేయబడకుండా కాపాడబడుతుంది అనే విషయాన్ని, మనము మన కుటుంబానికి దీవెనకరంగా ఉన్నామా, ఆశీర్వాదకరంగా ఉన్నామా, లేకపోతే మనల్ని బట్టే మన కుటుంబానికి శాపము, మనల్ని బట్టే మన కుటుంబానికి రకరకాలైనటువంటి పరిస్థితులు. ఆ రోజు యోనా ఆ ఓడలో ఉన్న దాన్ని బట్టి అన్యం పుణ్యం ఎరగనటువంటి అందరూ బాధపడ్డారు. అవునా కదా? పాపం తినడానికి తెచ్చుకున్నట్టు సరుకులు బరువైపోతుందేమో అని సముద్రంలో పడేశారు. మన గుండా కొందరు నష్టపోతున్నారు, మన గుండా కొందరు బాధపడుతున్నారు, మన గుండా కొందరు ప్రాణాపాయ స్థితులకు పోతున్నారు. అది మనం గమనించుకోగలిగితే మనం సరిదిద్దుకోగలుగుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యోనా గమనించి, నన్ను బట్టియే ఈ తుఫాను మీ మీదికి వచ్చింది, నన్ను బట్టియే, నన్ను ఎత్తి పడవేయండి. ఎత్తి పడవేయగానే ఏమైంది? నిమ్మలమైపోయింది. కొందరిని బట్టి. కాబట్టి మనము ఒక్కరూ దేవుని నమ్మినా ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు కాపాడుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం చాలా లోతుగా పోయిన వారం ధ్యానం చేసాం. అది రక్షణ పొందిన మనల్ని బట్టి మన కుటుంబం ఏమవ్వాలి? దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అలాంటి కృప కలిగిన వారికి ఈ లోకంలో మనం బ్రతుకుదుము గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 10వ వచనంలో ఇంకొక మాట, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు తన ప్రజల గురించి చేస్తాడు. అవునా కాదా? ఐగుప్తులలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎవరి కోసం చేశాడు? తన ప్రజల కోసమే. కానీ అద్భుత కార్యాలు చాలా ఈజీగా మర్చిపోతారు. అవునా కాదా? మర్చిపోతారు. సముద్రం చీల్చబడడం అనేది గొప్ప అద్భుతం. ఆరిన నేల మీద వారు నడిచి అటుపక్కకి వెళ్ళి దేవుడు స్తుతించి గణపరిచి అటు వెళ్ళగానే అక్కడ ఏం లేవు, నీళ్ళు లేవు. 3 రోజులు నడవగానే నీళ్ళు లేకపోతే వెంటనే ఏం చేశారు? సనిగారు. ఏమైపోయింది? అద్భుతం. సముద్రాన్ని చీల్చిన దేవుడు ఈ ఎడారిలో నీళ్ళు ఇవ్వడా అనే విశ్వాసం కలగల. సనిగారు, గొనిగారు. అద్భుతాల మీద మన విశ్వాసాన్ని కట్టుకోకూడదు. అద్భుతం చేసే దేవుని మీదనే మనము నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్ హల్లెలూయా. అలా మనం దేవుని సన్నిధిలో వాళ్ళు విచారణ చేసిన దాన్ని బట్టి ఆ రోజు ఐగుప్తులో నుంచి వారిని విడిపించి దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించారు. కానీ అద్భుతాలను ఆశ్రయించి మర్చిపోతూ వచ్చారు. ఈ రోజులో చాలామంది జీవితాల్లో ఎన్నో కార్యాలు, ఎన్నోసార్లు అది మనకు అర్థమైపోతుంది, దేవుడు తప్ప ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించలేరు, ఆశ్చర్యకరంగా దేవుడు విడిపించాడు అని ఆ క్షణం ఎంతో కృతజ్ఞత ఉంటుంది. 2 రోజులు పోతే మర్చిపోతారు. ఆ ఏడుపు మర్చిపోతారు, ఆ రోదన మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. దాన్ని బట్టి దేవుని దృష్టిలో మనం ఏమవుతాం అంటే కృతజ్ఞులమవుతాం. చేసిన మేలును మర్చిపోయిన వాళ్ళని ఏమంటారంటే కృతజ్ఞులు. మనం అట్లా ఉండకూడదు. తిరిగి ఆయన దగ్గరకు వచ్చి మహిమపరిచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది కుష్ఠు రోగుల్లో ఒక వ్యక్తి స్వస్థత పొంది తిరిగి వచ్చాడు. అక్కడ రాయబడిన మాట, అతడు మహిమపరుచు తిరిగి. దేవుని దగ్గరకు తిరిగి రావడమే దేవుని గణపరచడం, దేవుని మహిమపరచడం. గొప్ప కార్యం చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆశీర్వదించాడు అని కూటాలు పెట్టుకొని, కూడికలు పెట్టుకొని
భోజనాలు పెట్టి పంపిస్తే అది దేవునికి ఘనత కాదు. నువ్వు గణపరచబడ్డానికి, నువ్వు అందరికి తెలియజేయబడ్డానికి, మీ ఇంట్లో జరిగిన కార్యం అందరికి తెలుసుకోవడానికి నువ్వు గొప్పగా పెట్టుకున్న ప్రార్థన కూడికే తప్ప ఇది దేవుని వలన కలిగింది అని కృతజ్ఞత పూర్వకంగా సంఘానికి వచ్చింది కార్యము కాదు. చాలామంది అంతే ఉంటారు, చాలామంది అలానే ఉంటారు. అయినా సరే తన జనుల నిమిత్తం దేవుడు ఏదైనా చేసే దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. తన జనుల నిమిత్తం. అందుకని మనం చదివిన, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం, నా ప్రజల నిమిత్తం. ఆయన ప్రజల నిమిత్తం ఎన్నో కార్యాలు చేస్తున్నారు దేవుడు, కానీ మర్చిపోతున్నాడు మనము. కానీ అయినా సరే ఏం చేస్తున్నాడు, ఆయన చేసే కార్యాలు ఇంకెలా ఉన్నాయి అంటే, కింద వచ్చిన మనం చదివితే, షారోను ఏమవుతుంది, గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ ఏమవుతుంది, పశువులు పరుండు స్థలముగా ఉండును. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన ప్రజలు ఎవరి గురించి విచారణ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? మన చదివిన మాటలో చెప్పండి, అక్కడ నన్ను గురించి అని రాయబడిందా? మనం ఎవరి గురించి విచారణ చేస్తావు, విచారిస్తావు? మందిరానికి వస్తావు. ఎప్పుడైనా అయ్యా నువ్వు బాగున్నావా అని అడిగారా? ఏమైనా తిన్నావని అడిగారా? అని తినడు తాగడు కదా. ఎప్పుడైనా అడిగామా? నా గుండా ఎప్పుడైనా నీకు బాధ కలిగిందా? యేసుప్రభు ఏడవలేదు ఈ లోకంలో. దేవుడికి అంటే భావోద్వేగాలు ఉండవా? సంతాపపడి బయటికి వెళ్ళి ఏడుస్తానని రాయబడింది. ఆయన గురించి చెడ్డగా మాట్లాడితే ఆయన ప్రతిదాన్ని స్పందించే దేవుడు. మనలాంటి మనిషే, అంటే మనలాంటి పోలికలు, అంటే మనలాంటి స్వభావం, ఏడ్పు, దుఃఖం, బాధ, రోషం అన్నీ కలిగిన దేవుడే. ఏ రోజైనా సరే ప్రభువా నేను చేసిన తప్పిదాన్ని బట్టి నువ్వు బాధపడ్డావా అని మనం అడుగుతామా? అడుగు. సారీ ప్రభువా అని చెప్పుకుంటారు, లేకుంటే లేదు. మనుషులు ఇలా ఉంటారు. రాయబడి నన్ను గూర్చి విచారణ, దేవుని దగ్గరికి వచ్చి ఏమడుగుతావారంటే, దేవుణ్ణి అడగకుండా మన గురించి అడుగుతామండి. కానీ మనం చదివిన ఈ మాటలో నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం, ఎవరైతే దేవుని నిమిత్తం దేవుణ్ణి విచారిస్తే, విచారణ అంటే జనరల్గా అన్ని విషయాలు ముందు వెనక, నేరం జరిగినప్పుడు నేర విచారణ అంటారు. నేరం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి సాక్షులు ఎవరు, అది విచారణ జరిగిన తర్వాతనే ఏం జరుగుతుంది, తీర్పు అనేది వస్తుంది. దానికి తగిన ఆధారాలు, ఎవిడెన్స్ అన్నీ కానీ అక్కడ ఇస్తే, న్యాయాధికి సమర్పిస్తే దాన్ని విచారించి ఎవరు తప్పిదం చేశారు, ఎవరిది కరెక్ట్ అనేది అంటే ఆల్టర్నేట్గా లేకుంటే అల్టిమేట్గా ఏమి ఇస్తారని తీర్పు వస్తుంది. అయితే మనం దేవుని దగ్గర ఏం విచారణ చేయాలి? ఇది చాలామంది తెలియదు. దేవుని దగ్గర విచారణ అంటే నా బాధను చెప్పుకోవడానికి అనుకుంటారు. మన దుఃఖం ఇదంతా మనం చిన్నప్పుడు నేర్చుకుంది. బాధ కలిగితే ఏడ్చి ప్రార్థన చేయడం, దుఃఖం కలిగితే ఏడ్చి ప్రార్థన చేయడం, సమస్య వస్తే ఏడ్చి ప్రార్థన చేయడం. ఏ విషయానికైనా సరే దేవుని దగ్గర విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడం, ఏడవడం అనేది అనుకుంటున్న, ఎలా విచారణ చేయాలో తెలియట్లేదు. ఈవెన్ ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఆయన పేరు పెట్టబడిన జనులే ఏమని కోరుకుంటున్నాడు అంటే, దేవుడు స్వయాన పలికిన మాట మీరు కానీ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను, చూడండి 14 వచనం. చదవండి. ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థనలో, అంటే చూడండి, సొలొమోను ప్రార్థన చేసి రకరకాల విజ్ఞాపనలు దేవుని సన్నిధి తెచ్చినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు అన్నమాట ఇది. ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన పేరు పెట్టబడ్డాం, కానీ ఆ జనులు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, ప్రార్థించడానికి వచ్చినప్పుడు, ప్రార్థనతో దేవుని సమీపించడానికి వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలి? చాలా క్లారిటీగా దేవుడే స్వయాన తెలియజేస్తున్న సందర్భం అది. ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి?
తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల. ఎప్పుడు ప్రార్థన వింటానన్నాడు? చెడు మార్గాలు విడవాలి, వెతకాలి, ప్రార్థన చేయాలి, తగ్గించుకో. ఇన్ని రకాలైనటువంటి విధానాలు లేకుంటే సిద్ధపాటు ప్రార్థనలో దేవుని దగ్గర సమీపించేటప్పుడు కలిగి ఉండాలి. మన దగ్గర తగ్గింపు ఉండదు, బాధ ఒక్కటే ఉంటుంది. బాధ ఒక్కటే పరిష్కారం కాదు. నువ్వు ఏడిస్తే వెంటనే కరిగిపోతాడు, నిజమే. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం ఏ విధంగా దేవుని సన్నిధికి రావాలో, ఒకప్పుడు తెలియనప్పుడు, ఎరగనప్పుడు వారి పట్ల చూపే కృప వేరు. నువ్వు తెలిసిన తర్వాత, నువ్వు దేవుని ఎరిగిన తర్వాత, ఆయన నీతిని ఎరిగిన తర్వాత, ఆయన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు అన్ని జనుల్లాగానే ఎప్పుడులాగానే వస్తే సరిపోతుందా? మీ బిడ్డలు ఏదైనా తప్పిదం చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు నీ దగ్గర దాదాపుగా 25 ఏళ్ళకి పెంచబడ్డారు. నువ్వేంటో తెలుసు, నీ తలంపులు ఏంటో తెలుసు, కుటుంబ విలువల గురించి, కుటుంబం క్షేమం గురించి ఎన్నోసార్లు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడింటావు. కాబట్టి నువ్వేమంటావు? సారీ నాన్న అనంగానే సరేలేదు తప్పైపోయింది అంటావా? అనం కదా. ఏమంటావు? నీకు తెలియదా మనం ఎలా ఉందో, మన పరువు ఏంటి, మన ప్రతిష్ట ఏంటి, మన కుటుంబం ఏంటి, మనం ఎలా ఉండాలనుకుంటాం? ఇవన్నీ ఎట్లా మర్చిపోయావని దేవుడు అడగడా? మనుషులుగా మనం అడుగుతాం కదా. ఎవరిని అడుగుతాం? అవన్నీ సొంత వాళ్ళని అడుగుతాం. పరాయ వాళ్ళు ఎవరో, లోకులు లేకుంటే అన్యజనులు ఏదైనా తప్పిదం చేస్తే వాళ్ళకు మన గురించి తెలియదు కాబట్టి వాళ్ళు తప్పిదం చేసాం సారీ అనగానే మంచి మనసుతో సర్లే అంటాం. కానీ మన బిడ్డలు తప్పిదం చేస్తే, మన బిడ్డలు మనకు తెలిసి వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ కాదని తెలిసినప్పుడు కూడా వచ్చి ఒకవేళ ఎక్స్క్యూజ్ అడిగారనుకోండి, మనము క్షమిస్తామా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. స్వజనులు రక్తం అంటే దేవుని రక్తము చేత కొనబడినటువంటి బిడ్డలు ఎలా దేవుని దగ్గరికి రావాలో చాలా క్లారిటీగా వాక్యంలో ఉంది. ఏడుస్తూ వస్తే కాదు, మనం ఏడుచుకుంటూ వస్తే దేవుడు కరిగిపోడు. కారణం ఏంటి? నీకు ఎందుకు శ్రమ కలిగిందో, దెబ్బ ఎందుకు తగిలిందో, ఏ మాట వినని దాన్ని బట్టి అది కలిగిందో అన్నీ ఎరిగిన దేవుడు. వాటన్నిటిని కూడా దేవుడు నీకు గుర్తు చేస్తాడు. నేను ముందే చెప్పాను కదా, వద్దన్నాను కదా, అలా చేయొద్దన్నాను కదా. తల్లిదండ్రులు మీ బిడ్డలకు ఎప్పుడు చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పింటారు. నా మాట వింటే కదా నువ్వు అలా, ఆ రోజు నేను చెప్పినట్టు వింటే ఈరోజు నీకు ఈ గతి వచ్చేది కాదు కదా అని మన బిడ్డలతో అంటూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు మన వాళ్ళు కాబట్టి, మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అందుకనే గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి సంఘములో చేర్చబడి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు సమస్య ముదిరిపోయింది, కష్టం వచ్చింది, బాధ కలిగిందని ఏడ్చుకుంటూ వెళ్తే కాదు అని అంటాడు. ఏమంటాడు? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 2 కానీ 3వ అధ్యాయం, 2వ అధ్యాయంలోనే ఉంటుంది. 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించడం వలన నీకు నీవే బాధ కలగజేసుకుంటేవి కదా. ఏమంటున్నాడు అక్కడ? నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీసు నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగున నీవు తెలుసుకుని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఏమంటున్నా? ఏం పని ఉంది అడ్డుపోవడం అనలేదు ఇక్కడ బైబిల్లో. మన బిడ్డలు గద్దించినట్లుగా ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ఉండకూడదో తెలిసిన తర్వాత ఒక తల్లి తండ్రి బిడ్డలు గద్దించినట్లు దేవుడు గద్దిస్తాడు. నీకేం పని ఆ మార్గంలో? నువ్వు ఎట్లా నడవాలి, ఏ మార్గంలో ఉండాలి, ఏ పద్ధతిలో నీ జీవితాన్ని కట్టుకోవాలి, వాక్యం వింటున్న నీవు దాన్ని ఏ విధంగా నీ హృదయంలో ప్రోధి చేసుకుని ఆ వాక్యానుసారంగా నడవాలో నీకు తెలియదా? నువ్వు దేవుని విసర్జించడమే నీకు శ్రమకు దేని కారణం?
శ్రమకు బాధకు కారణం దేవుని విసర్జించడం, ఆయన మార్గం నుంచి పక్కకు తొలవడం. అందుకని బైబిల్లో యెహోవాను అనుసరించకుండా వేరొకని మార్గమును అనుసరించే వారికి ఏమనుంది? శ్రమలు. మనకు తెలియకుండా త్రప్పిపోతుంటాం, మనకు తెలియకుండానే మనం అతిక్రమిస్తుంటాం. దాన్ని బట్టి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. కాబట్టి ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు మన జీవితంలో కలగడానికి గల కారణం ఏదో ఒక విషయంలో ఆయన మార్గం తప్పిపోతుంటాం, ఆయన చిత్తాన్ని చేయకుండా ఉంటుంటాం, ఆయన ఉద్దేశాన్ని గ్రహించకుండా ఉంటుంటాం, ఏముందిలే అనే చులకన భావం కలిగి ఉంటాం, ఇంతే కదా ఏమవుతుంది అనే ఆలోచన జీవితంలో కలిగి ఉంటాం, తర్వాత చెప్పుకోవచ్చులే అనుకుంటాం. ఇవన్నీ కూడా మనల్ని మనం సమర్థించుకొని మన ఇష్టాన్ని నెరవేర్చుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికిన దానిని బట్టి కలిగే పరిణామాలే కదా. అందుకనే ప్రార్థనలోకి వచ్చేటప్పుడుకు ఒక విచారణ మన జీవితంలో మొదట మనల్ని గురించి విచారించుకొని, నా బ్రతుకులో విడిచిపెట్టానా, జాగ్రత్తగా నా మార్గాన్ని వెతుకుతున్నానా, కనిపెట్టానా, వదిలివేసానా, తగ్గించుకున్నానా అని దేవుని దగ్గరికి వస్తే, అలా ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన విని అని రాయబడింది. అన్నయ్య ఎప్పుడు వింటాడు? చూడండి అక్కడ రాయబడింది ఏమని? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గము విడిచినడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. మన దేవుడు మనకు క్షమించాలన్నా కూడా ముందేం చేయాలి? మన ప్రార్థన వినాలి. ప్రార్థన వినపతి క్షమించాడు, అసలు పట్టించుకొని పక్కన ఉంటాం. ఇప్పుడు మనం రోడ్డు మీద ఉంటాం, బిచ్చగాళ్ళు ఉంటారు, సార్ 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 ఒక రూపాయి అంటాం. అడిగిన వాళ్ళందరికీ ఇస్తారా? ఇవ్వరుగా. ఇవ్వాలని వాళ్ళు చూడగానే ఇవ్వాలని ప్రేరేపడగలిగితే ఇస్తాం, లేదనుకోండి లేవని పక్క బాగుంటాం. వాళ్ళు అడగడం మానేస్తారా? అడుగుతూనే ఉంటారు, బతిమలాడుకుంటుంటారు. వాళ్ళు బతిమాలారు కాబట్టి మన దగ్గర ఉంది కాబట్టి ఇస్తామా? ఇవ్వరు. చూడండి, అట్లనే ఆయన వింటూనే ఉంటాడు, నీ వేదన వింటుంటాడు, నువ్వు రోదన వింటున్నాడు. కానీ నీ మార్పు లేకుండా, మార్చుకోకుండా, వదిలిపెట్టకుండా, ఏమీ చేయకుండా వచ్చి ప్రభువా ప్రభువా అంటే వినడు. వింటే క్షమిస్తాడు. క్షమించిన తర్వాతనే మనకు ఏదైనా దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయలాడ హల్లెలూయా. కాబట్టి ప్రార్థన వినడానికి ఆయన పేరు పెట్టబడిన జనుల మీద మనము మన ప్రార్థన దేవుడు వినడానికి ఎన్ని కండిషన్స్ ఉంటే ఏ రీతిగా మనం ప్రార్థనతో దేవుని దగ్గర సమీపిస్తున్నాం? తెలిసింది ఇది ఒక్కటే ప్రార్థన, ఒకటే పరిష్కారం అనే ఆలోచనతో పొలోమని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు, ఖచ్చితంగా వినడు. ఎప్పుడు? వాక్యానుసారంగా నువ్వు దేవుని వెతికితే, తగ్గించుకొని, ఒప్పుకొని, వదిలిపెట్టి ఆయన దగ్గరికి వస్తే అప్పుడు వింటాడు. అప్పుడు విని ఏం చేస్తాడు? అప్పుడు విని అక్కడ రాయబడిన మాట, వారి పాపం క్షమించి వారికి స్వస్థపరుస్తాడు. ఆ విధంగానే ఆ స్థలమందు చేయబడి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంచి ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయలాడ హల్లెలూయా. ఇంత కథ ఉందన్నమాట. దేవుడు మన ప్రార్థన వినాలంటే అంత ఈజీగా వింటాడు. మనుషులు మభ్యపెట్టి, ఏడ్చి, బాధపడి, సానుభూతి పొందడానికి మనం దుఃఖముక్కులుగా ఆ రోజు యెహోషువను బోల్తా కొట్టించినట్లుగా ఏం చేశారు? తెలుసు కదా, తెలియదా? అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే పాత బట్టలు వేసుకొని, చెరిగిపోయిన చెప్పులు వేసుకొని, అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, మీ ఊర్లో ఇక్కడ మీ దేవుడు ఈ దేశాన్ని ఇచ్చాడు కదా, మాకు కూడా కాస్త అవకాశం ఇవ్వండి అంటే, పాపం ఎక్కడి నుంచో వచ్చారు కదా, మన దగ్గర ఉంటారులే అనుకొని బోల్తా పడ్డారు. కారణం ఏంటి? వాళ్ళ వేషధారణ చూసి. తర్వాత అర్థమైంది, వీళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళే కదా అని వాళ్ళని అడిగి, ఇంక మీరు జీవితాంతం మీరు దాసులుగా ఉండాల్సిందే, బానిసలుగా బతకాల్సిందే అని దేవుడు యెహోషువ చెప్పినట్టు వాళ్ళు అలా ఉండిపోయారు. చూడండి, అట్లా మన వేషధారణతో దేవుని మభ్యపెట్టలేదు. మనుషులు ఒకవేళ తెలియక వెంటనే ఏదైనా రెస్పాండ్ అవ్వచ్చు. దేవుడు తెలుసు మన హృదయంతరంగాలను ఆయన పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు. కాబట్టి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు, విచారణ చేయడానికి వచ్చినప్పుడు ముందు మనల్ని మనం విచారించుకొని, మనలో ఏ తప్పు ఉంది, ఏ బలహీనత ఉంది, ఎక్కడ తప్పిపోయాం. అసలు ఇంకొకసారి దావీదు కాలంలో సడన్గా కరువు వచ్చింది.
అర్థం కాలే, నేనేం తప్పు చేశాను ప్రభువా, నేనే పాపం చేశాను, ఎందుకు కరువు వచ్చిందంటే నువ్వు చేసిన తప్పు కాదు, సౌలు చేసిన తప్పు అని చెప్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? సౌలు చేసిన తప్పు. మనం దాచిపెట్టుకుంటే కాదు. ఉదయం అనుకుంటాను, 10 రోజుల క్రితం మావిడ తోటకూరతో మనం పప్పు చేస్తాం, ఫ్రై చేస్తాం. మావిడ ఏం చేస్తాం, వెరైటీగా ఒక కర్రీ చేస్తుంది, బాగుంటుంది, పచ్చిమిర్చి ఏ చేస్తుంది. నైట్ కూడా తిందామని లోపల పెట్టింది, 10 రోజులైంది, అది తీయలే పెట్టలే. ఉదయం తీస్తే ఏమైంది, బూజు పట్టి కంపుకుడు. ఏమర్థమవుతుంది? ఒకవేళ మన హృదయంతరంగాల్లో మనకు తెలియకుండా మనము మర్చిపోయిన పాపాలు ఉండి అదేం చేస్తే కంపు కొడతానే ఉంటాయి. దేవుడు కూడా ఏముంది లోపల, ముందు అది బాగు చేసుకుంటాడు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, ఈరోజు చేసాం, ఈరోజు ప్రార్థన చేయగానే మన మతి మరిపించాడుగా. మర్చిపోవడం అనేది గొప్ప వరంగా దేవుడు ఇచ్చాడు కదా. ప్రార్థన చేసి కాస్త స్వాంతన కలగగానే ఆ దేవుడు నన్ను క్షమించాడని చేసిన తప్పిదం మర్చిపోయి వదిలిపెట్టేస్తాడు. దేవుడైతే అన్ని జ్ఞాపకం ఉంచుకొని అది హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డావా లేదా అని పరిశీలించే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయం దేవుని ఎదుటికి వచ్చినప్పుడు చాలా కరెక్ట్గా ఉండాలి. ప్రార్థనలో దేవుని సమీపించినప్పుడు చాలా కరెక్ట్గా మనం ఉండాలి. అలా లేకపోతే దానివల్ల మనకు ఉపయోగం లేదు. అయితే అలా మనల్ని మనం పరిశీలించుకొని దేవుడి గురించి విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన పాయింట్ అంటే ఆయనను గూర్చి విచారణ చేయాలి. ఏంటి? నన్ను గూర్చి విచారణ చేసి. మనం దేవుని దగ్గరకు ఏం చేస్తాం? ఇప్పటి వరకు మన గురించి విచారణ చేస్తాం, కానీ దేవుని గురించి మనం విచారణ చేయాలి. ఏమని విచారణ చేయాలి అంటే చూడండి, అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చాలు చదువుదాం. చూడండి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. అంటే దేవునికి న్యాయ విధిని, దేవునికి నీతిని అనుదినము మనం ఏం చేయాలంటే విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? దేవునికి న్యాయ విధిని. దావీదు విషయంలో ఒక తప్పిదం జరిగితే అని అంటాడు, నువ్వు విశ్వాసము గలవాడవై నన్ను శ్రమ పరిచితవని నేను ఎరుగుదును. నువ్వు న్యాయం తీర్చగలిగిన వాడు. నా జీవితంలో ఏది జరిగినా సరే అది మీకు న్యాయమే, అన్యాయం మాకు ఏం చేయరు అనే ఒక విశ్వాసత కలిగిన వాడిగా అనుదినం ఆయన న్యాయాన్ని, ఆయన నీతిని ఏం చేస్తే విచారణ చేస్తాడు. ఇంకొకటి, అది దేవుని ఎదుట మనం ఆ నీతిని అనుసరిస్తున్నామా, దేవుని ఎదుట ఆ నీతిని కలిగి బ్రతుకుతున్నామా అని మనల్ని మనం దేవుని ఎదుట ఆ నీతిని మనం విచారణ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి న్యాయాధిపతి కాబట్టి మనము ఏదో ఒక పాపం చేసిన వారము లేకుంటే తప్పిదం చేసిన వారం దేవుడి ఎదుటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం మన తప్పిదం ఏంటో, మన పాపం ఏంటో, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అన్నీ కూడా మనం ఏం చేస్తాం? చెప్పుకుంటాం. కారణం ఏంటి? ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, న్యాయాధిపతి కాబట్టి ఏదైనా చేయదలిగిన తీర్పు అని ఇస్తాడని ఆలోచనతో. అంటే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయన న్యాయాన్ని, ఆయన నీతిని మనం విచారణ చేస్తే, అంటే దాన్ని బట్టి ఒకవేళ ఆ విచారణలో అది మన తప్పని తెలిస్తే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒకవేళ తీర్పే వస్తే, సరే ప్రభువా నువ్వు నీ తీర్పు న్యాయం అనేది నేను ఒప్పుకుంటున్నాను, నేను భరిస్తానని ఖచ్చితంగా దానికి అంగీకరించాలి. ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత 4 రోజులు పోతుంటే, ఇప్పుడు ఉరి శిక్ష పడిన వారికి కూడా రాష్ట్రపతి ఏం చేస్తాడు? క్షమాభిక్ష పెడతాడు. అవునా కదా? మనుషులకే క్షమాభిక్ష పెట్టడానికి దేవుడు కృప చూపుడు అలాంటి అధికారం ఇస్తే, మనం ఒప్పుకొని సరే ప్రభువా నేను చేశాను కాబట్టి తప్పదు కదా, నేను అనుభవిస్తానులే అని నీవు సరెండర్ చేసుకొని దేవునికి ఒప్పుకొని అంగీకరిస్తే
ఆయన ఏం చేస్తాడు? జాలి చూపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కృప చూపుతాడు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన గురించి ఏమి విచారం చేస్తాం? మనం ఏదైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురించి ఏమి విచారం చేస్తాం? ఆయన ఎలాంటి వాడు, ఏ విషయంలో కోపపడతాడు, ఎలా ఉంటే ఆయన బాధపడతాడు, ఏం చేస్తే సంతోషపడతాడు, అన్నీ ఆయన గురించి అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో పుష్పగుచ్చమో లేకుంటే ఆయనకి ఇచ్చేది స్వీట్ బాక్సో లేకుంటే షాలో ఏదో ఒకటి తీసుకెళ్ళి గౌరవిస్తారు కదా. కారణం ఏంటి? ఆయన గురించి విచారించి, ఆయన మనస్తత్వాన్ని విచారించి, ఆయన అధికారాన్ని బట్టి ఏం చేస్తే సంతోషపడతారు, అది వాళ్ళనో వీళ్ళనో అడిగి విచారించి ఆ విధంగా ఆయనకు చేస్తాం. ఇప్పుడు దేవునికి మనం పూలదండ వేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటో, మన స్థితి ఏంటో ఆయన సన్నిధికి వెళ్ళగానే మనకి స్థితి ఎరిగి ఆయన దగ్గరికి వచ్చి మనల్ని మనం విచారణ చేసుకొని, ప్రభువా నువ్వు న్యాయవంతుడవు అయ్యా, నువ్వు తీర్పు తెచ్చి ఏ తీర్పు అయినా కరెక్టే, నేను దాన్ని అంగీకరిస్తున్నాను, ఈ విషయంలో ఇది తప్పే, నన్ను క్షమించని మనల్ని మనము దేవునికి అప్పజెప్పుకోగలిగితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అప్పుడు కానీ అలా విచారణ చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి, షారోను ఏమవుతుంది? గొర్రెల మేత భూమి అగును. ఆకోరు లోయ ఏమవుతుంది? పశువులు పరుండు స్థలముగా మార్చబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితాల్లో షారోను అనేది వాస్తవానికి చాలా పచ్చని, బాగా గడ్డి బాగా దొరికేటువంటి ప్రదేశం. ఎప్పుడు కూడా పచ్చగా, అన్ని కాలాల్లో కూడా ఎండిపోలంటి స్థితిలో ఆ దేశ జనులు చేసిన స్థితిని బట్టి షారోను ఏమైపోయిందంటే ఎండిపోయినట్టుగా మనం అదే యెషయా గ్రంథంలో మనం చదువుతాం. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను వాడిపోతుంది, షారోన్ ఏమైంది? ఎడారైంది. అంటే పచ్చిక గల చోటు, నిత్యము బాగా పచ్చగా ఉండే ప్రదేశం ఏమైపోయింది? ఎడారైపోయింది. దాన్ని బట్టి దేశ జనాలు ఎందుకు దుఃఖిస్తున్నారు? కరువు ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు కరువు ఎందుకు కలుగుతుంది అంటే, మీరు కానీ ఏజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏమంటున్నాడే? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదను. ఎందుకు కరువు వస్తుంది? ఊరికే రాదు. విశ్వాసఘాతకం, నమ్మించి మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం. అంటే నా ప్రజలులే అని దేవుడు నమ్మి మనకి ఏదో చేస్తే నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా మనం మూర్ఖించేదొక చేయడం, పాపం చేయడం. నమ్మక ద్రోహం అంటే అంతే కదా. నేను చాలా బాగా నమ్మాను, నా వాళ్ళని చేరదీశాను, తర్వాత ముంచారు, నన్ను ఇలా అప్పులు పాలు చేశారు, ఇలా మాటలు మనం వింటూ ఉంటాం కదా. నమ్మినప్పుడే కదా మోసపోతాం. దేవుడు కూడా మళ్ళీ నమ్ముతున్నాడు. కానీ చాలామంది ఆ నమ్మకాన్ని బట్టి లోబడకుండా ఏమవుతుంది? విశ్వాసఘాతకులు అవుతున్నారు. విశ్వాసాన్ని పొడిచి కూని చేస్తున్నారు. అట్లా ఎవరైతే దేవునికి విరోధంగా విశ్వాసఘాతకంగా ఉంటుందో, ఏ దేశం అంటే ఏంటి? ప్రజలే కదా. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే అని మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. కుటుంబం అంటే ఏంటి? మనుషులు ఉండేదేగా కుటుంబం. సో ఏ కుటుంబం అయితే ఏం చదువుతాం ఇప్పుడు? మన కుటుంబానికి అప్లై చేసుకుందాం. ఏ కుటుంబం అయితే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఏం చేస్తాడు? ప్రాణాధారముకు ఆహారము లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదను. ఆహాబు కాలంలో అంటే ఏలియా కాలంలో కరువు వచ్చిందా రాలేదా ఆ దేశం మీదకి? చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చింది? చెప్పండి, ఎందుకు వచ్చింది? దేశమంతా విగ్రహారాధనలోకి వెళ్ళేది. నిజమైన దేవుని వదిలిపెట్టేశారు.
అందుకనే కరువు పంపించాడు దేవుడు. యెహోవాయే దేవుడు కలిగినటువంటి ఆ యొక్క రాజ్యం ఆహాబు యెజబెల్ యొక్క ఆ పరిపాలనలో ఏం జరిగిందంటే పూర్తిగా మారిపోయారు ప్రజలు. విచ్చలవిడిగా పాపం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టి దేవుని భయం వదిలిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? వీళ్ళు దేవుని నమ్మిన బిడ్డలే కదా. ఇజ్రాయేలు రాజు రెహబాము కాలంలో 2 భాగాలు అయిపోయింది. ఒకటి యూదా రాజ్యం, 2 ఇజ్రాయేల్ రాజ్యం. 10 గోత్రాలం ఇజ్రాయేల్ రాజ్యం, 2 గోత్రాలం యూదా రాజ్యం. ఈ 10 గోత్రాల ప్రజలు దేవుని దృష్టికి విరోధంగా బ్రతకడం ప్రారంభించారు. దేవుని మర్చిపోయి బ్రతకడం ప్రారంభించారు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. విశ్వాసఘాతకమైన కార్యం చేశారు. ఇప్పుడు ఆ దేశం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చాడు. ఏలే వచ్చి, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో ఆ జీవం కలిగిన యెహోవా తోడు, ఈ సంవత్సరమైన ఒక్క చుక్క మంచు కానీ వర్షం కానీ పడదు అని ప్రకటించాడు. కరువు కలిగింది. మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుడు డైరెక్ట్గా చెప్పకపోవచ్చేమో, అర్థం కావట్లేదేమో, వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉంటాడు, దైవజనం ద్వారా హెచ్చరిస్తుంటారు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పోతే నీ జీవితం ఇలా మారిపోతుంది, ఇలా కష్టాన్ని అనుభవిస్తావు, ఇలా నష్టపోతావు అంటే అది ఏదో వాక్యంలో ఏదో ఫ్లోలో చెప్తున్నాలే, వాక్యానుసారంగా చెప్తున్నా అనుకో మాకు, అది దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు అవి. దైవ సేవకులు ఏదైతే సెలవిస్తారో దేవుడు వాటిని ఆమెన్ అని క్రియ జరిగిస్తారు. అందుకని ఏలియా చెప్పినట్లుగా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము ఇప్పుడు యెహోవా డైరెక్ట్గా చెప్పాడా? ఎవరి ద్వారా చెప్పాడు? ఏలియా ద్వారా చెప్పాడు. సంగమా జాగ్రత్త, నువ్వు ఈ క్రియలు వదిలిపెట్టకపోతే నువ్వు నష్టపోతావు, ఇలా అలా నీతిని నువ్వు కలిగి లేకపోతే నువ్వు ఇలా ఇబ్బంది పడతావని దైవ సేవకుడు చెప్పినప్పుడు ఎవరుంటారులేండి, ఇలా అయితే కష్టంలేండి, చూద్దాంలేండి అని నిర్లక్ష్యం చేస్తే దానిని బట్టి కరువు కలుగుతుంది, నష్టము కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. నా మాటకు మీరు లోబడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది దేవుని మాట కాబట్టి ఆ మాటకు లోబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. కరువు ఎందుకు వస్తుందంటే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే విశ్వాసఘాతకమై పాపం చేస్తాడో, తెలిసి పాపం చేస్తాడో, తెలిసని కూడా దేవుడు బాధపడతాడని తెలుసు, ఇది తప్పని తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, అయినా సరే పాపం చేస్తే ఆ కుటుంబం మీదకి ఏమొస్తుందంట? కరువు. ఏం చేస్తారు? ప్రాణాధారమైంది ఏం చేస్తారు? లేకుండా చేస్తారు. ఆ మాట ఉంది అక్కడ మనం చదివిన దాంట్లో, ఏజీఎల్ గ్రంథం ఏమంటే 13 వచ్చిన ఏమంటే, నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయొచ్చు. ఒకవేళ మన కుటుంబాలకు వచ్చిన కరువు ఆహారం లేకపోవడం కాదు, ఏదో కొంత కష్టపడుతున్నాం కాబట్టి సంపాదించుకుంటున్నాం, రోజు బిర్యానీ తినకపోయినా పచ్చడి మెతుకులేని తింటున్నాం, తినడానికి తిండి ఉంది, కానీ ఇంట్లో ఏం లేదు? సమాధానం లేదు. ఇంట్లో ఏం లేదు? నెమ్మది. కరువు, నెమ్మది కరువు, శాంతి కరువు, ఆరోగ్యం కరువు. ఎలా వచ్చింది? ఎక్కడో నువ్వు దేవుని పేరు పెట్టబడి నీవు, దేవుని తెలుసుకున్న నీవు, దేవుని ఎరిగిన నీవు, దేవుని వాక్యాన్ని విని దేవుని చిత్తాన్ని జరిగించాల్సిన నీవు ఆయనకు విశ్వాసఘాతకంగా దేవుని మాట మీరి ఎక్కడో ఏం చేసావు? మార్గం తప్పిన దాన్ని బట్టి ఆ దేశం మీదకి ఏం పంపిస్తాడు? కరువు కలుగుతుంది. మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోయాడా? ఎవరు చేశారు? సౌలు చేశాడు తప్పిదం. ఎవరి మీదకి వచ్చింది? దావీదు కాలంలోకి వచ్చింది. మన తాతలు ముత్తాతలు ఎవరు చేసినా. అందుకని ఏం చేస్తాడు యోబు? బిడ్డలందరి గురించి ఎక్కడ పాపం చేసి ఉంటారో, ఏ విషయంలో తప్పిదం చేసి ఉంటారో అని ప్రతిరోజు దహన బలి అర్పించి బిడ్డల పక్షాన్ని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులుగా అది మనం చేయాలి ప్రతిరోజు. జాన్ వెస్లీ తల్లిగారు అయితే రాత్రంతా ఆ బిడ్డల దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేది. బిడ్డలందరూ రక్షించబడ్డారు. మనం బాధపడతాం, వాడు మారలేదు, ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చం, వేదన పడం, బాధ ఉంటుంది,
బాధపడితే కాదు కదా, ఆ బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించి మీరే మార్చనేని దేవుని సన్నిధిని అడగాలి. అప్పుడే ఇదిగో ప్రభా, ఈ బిడ్డను నేను, నీ బిడ్డను ప్రార్థించిన వ్యక్తి నేను, ఈ బిడ్డ గురించి నువ్వు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తావు, సంఘంలో సాక్ష్యంగా నిలబడతావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కరువు ఎందుకు కలుగుతుంది, కష్టం ఎందుకు కలుగుతుంది, ఒక వ్యాధి రోగం బాధ మన కుటుంబాలకు ఎందుకు వస్తుందా అంటే, ఎక్కడో ఏదో విషయంలో ఏం చేసినా మనం విశ్వాసఘాతకమైన పని చేసి ఉంటాం. నమ్మి దేవుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారులే, ఇక మీదట నీతిగా ఉంటారులే, ఇక మీదట కరెక్ట్గా ఉంటారులే, ఇంకేర్చారు, పశ్చాత్తాపడ్డారు, ఇంకా నిలబడతారులే, ఇంకా నిలిచిపోతారులే, సాక్ష్యంగా ఉంటారులే అనుకుంటే 4 రోజులు అవ్వగానే మళ్ళీ మామూలే. అందుకని మనం పదే పదే తప్పిదం చేస్తే కోర్టు ఊరుకోదు, ఇంకా పర్మనెంట్గా ఏదో ఒక శిక్ష వేస్తుంది. అలాంటి శిక్షలు చాలామంది అనుభవిస్తుంటారు. కాబట్టి దేవుని సన్నిధిలకు మనం వచ్చినప్పుడు విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతిని విచారణ చేయాలి. నువ్వు నీతి గలవాడవై, విశ్వాసత గలవాడవై, నువ్వు న్యాయం తీర్చే దేవుడవయ్యా, ఏ తప్పు నాలో ఉందో నాకు తెలియచే. అందుకనే రాత్రి జాములు ఎందన తన హృదయాన్ని పరిశీలించే దేవుడని తెలుసుకొని ఏం చేస్తాడు, తన కన్నులు తెరుచుకుంటున్నాడు దావీదు. బైబిల్ ఏమని కీర్తనలో ఉంటుంది, రాత్రి యందు నీవు హృదయంతరంగాలను పరిశోధించేవాడవు. రాత్రి పడక ముందు ఏం చేస్తాం మనం, రేపు ఏం చేయాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు వంట గురించి తర్వాత అన్నీ ఆలోచించుకుంటాం. ఒకరి విషయంలో కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, ఏదైనా సరే వాటన్నీ ఆలోచించుకొని ఉంటాం, పరిశోధిస్తూ ఉంటాడు. మనం విచారించాలి, ప్రభువా నువ్వు న్యాయము చేయగలిగిన దేవుడవు, నువ్వు ఏది చేసినది కరెక్ట్, ఒకవేళ నీ దృష్టికి నేను ఏదైనా ఆయాసకరమైన నాలో ఉంటే తెలియకపోతే నాకు తెలియచేయని మనల్ని మనం ఆయన న్యాయాన్ని, ఆయన సర్వాధికారిని అర్థం చేసుకుని ఆయన యొద్ద విచారణ చేసి ఆయనకు మనల్ని మనం అప్పజెప్పుకుంటే, ఒకవేళ నీ బ్రతుకులు ఇప్పటికే నువ్వు ఈ షారోను ఒకప్పుడు బాగా ఉండి ఇప్పుడు ఎండిపోయిన దానిగా ఉంటే, ఇప్పుడు ఏం చేస్తుంది, షారోన్ ఏమైపోతుంది, మేత భూమి అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు ఏమైంది, షారోన్ ఎడారైపోయింది, ఎండిపోయింది. దేవుడు కోరుకున్న ప్రదేశమే, వాగ్దాన భూములు ఉన్న ప్రదేశమే, నిత్యం అక్కడ పచ్చగా ఆ పైరు పండే ప్రదేశమే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఎండిపోయింది. కానీ దేవుని యొద్ద మనం విచారణ చేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఆ ఎండిపోయినటువంటి షారోను ఏం చేస్తారంటే మళ్ళీ మేత భూమిగా మారుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేల హల్లెలూయా. అంటే మన ఎండిన జీవితాలను సిగురింప చేయాలంటే ముందు మనం కరెక్టే దేవుని ఎదుట విచారణ చేయాలి. ప్రభువా నా బ్రతుకు ఇలా ఉంది, నేను ఇలాంటి శ్రమల గుండా వెళ్తున్నాను, నేను ఎక్కడ తప్పిదం చేశాను, ఏది మర్చిపోయాను, ఎలా నడుచుకోకుండా ఉండిపోయానని మనం సరిదిద్దుకోకుండా నువ్వు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని మనం ప్రార్థన చేయకూడదు. విచారణ చేయాలి, దేవుని గురించి విచారించి, ఆయన నీతిని బట్టి విచారణ చేయాలి, ఆ న్యాయాధిపతిని దేవుడని విచారణ చేయాలి. అలా విచారించి మనల్ని మనం తగ్గించుకొని దేవునికి అప్పచెప్పుకుంటే, ఒకవేళ అప్పటికే నీ జీవితంలో ఎండిపోయినా సరే, ఆకోర్ అంటే ఏంటి, శాపగ్రస్తమైన ప్రదేశం, శపించబడిన జీవితం, దేవుని మాటను తిరస్కరించి ఆజ్ఞ మీరి కుటుంబంతో సహా రాళ్లతో కొట్టబడి నాశనమైనటువంటి ప్రదేశం, దానిని సైతం అంటే ఒకప్పుడు నీ జీవితంలో దేవుని దాసునికి, వాక్యానికి, మార్గానికి, సంఘానికి వ్యతిరేకంగా బ్రతికిన వాడవై నీ జీవితంలో రాళ్ళు వేయబడి నిందలు, బాధలు, దుఃఖము, అవమానంతో ఉండినా సరే, అలాంటి ఆకోరు లోయను ఏం చేస్తాడు, ఇప్పుడు నిరీక్షణ ద్వారంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని హోషేయ గ్రంథంలో అనుకుంటాను చూడండి, హోషేయ గ్రంథం 2:15 వచనం. ఆకోరు లోయను అంటే శ్రమగల లోయను ఏం చేస్తాడు, నిరీక్షణ ద్వారముగా మార్చండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ చెప్పండి చాలు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో బాగా అర్థం చేసుకోండి. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం, ఈ పాయింట్ అర్థం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కుటుంబం, నీ పరిస్థితి, నీ జీవితం, వాటన్నిటి గురించి దేవుని గురించి విచారించాలి. అయ్యా
నువ్వు గొప్పవాడు ప్రభా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నిజమే ప్రభా, నేను తప్పిదం చేశాను, నన్ను క్షమించు, నేను అలా ఉండలేకపోయాను అని మనల్ని మనం తగ్గించుకొని దేవుని గురించి మనం విచారణ కానీ చేయగలిగితే ఆయన తన ప్రజలు ఆ వదిలిపెట్టే దేవుడు కాదు కదా. నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం ఆయన పేరు పెట్టబడిన బిడ్డలను కాబట్టి ఒక మాట ఆయనకు అప్పచెప్పుకుంటే చాలు, ఒక తీర్మానం తీసుకుంటే చాలు. ఏం చేస్తాడు? వెంటనే మన బ్రతుకులను ఏం చేస్తే మార్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన బ్రతుకులో మార్పు కారణం ఏమవ్వాలంటే మన ప్రార్థన అవ్వాలి, మన తీర్మానం అవ్వాలి. తీర్మానం ఇక్కడ ఉన్నప్పుడే ఉంటుంది, ఇంటికి వెళ్తే ఉండదు, మన జీవితంలో ఉండదు, బయట ఉండదు. ఇక్కడేమో వాక్యం గద్దిస్తున్నప్పుడు, గుచ్చుతున్నప్పుడు, అవును ప్రభా, మనసులో ఇక మీదట ఇలా ఉండాలి, ఇక మీదట అలా చేయాలి అనే ఆలోచనలు ఇక్కడే ఉంటాయి. సాతాను వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకుని పోతాడు. అవి ఎప్పుడు మొలకెత్తాలి, ఎప్పుడు ఆశీర్వదించబడాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు విచారణ చేయి. ఏమని? నీ స్థితి ఏంటి అని యుద్ధకు వెళ్ళినప్పుడు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నీ సమస్యను పరిష్కరించగలవో ఎరిగి ఆయన గురించి విచారణ చేసి ఏ విధంగా ఆయన పరిష్కరిస్తాడో తెలుసుకొని దగ్గరికి వెళ్ళి అంటావు కదా, అడుగుతావు కదా. అలానే దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, నువ్వు ఎక్కడ ఆ నీతిని, ఎక్కడ ఆ న్యాయాన్ని తప్పి ప్రవర్తించావో, ఎక్కడ మార్గం వీడి దూరంగా వెళ్ళావో, ఎక్కడ సహవాసానికి దూరమై బ్రతుకుతున్నావో, ఎక్కడ ఆ పరిశుద్ధం కోల్పోయే వాటిని అన్నిటిని దేవుని దగ్గరికి వచ్చాయా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇజిగే చేసిన ప్రార్థన అదే కదా. నేనెట్లు నీ ఎదుట పరిశుద్ధంగా యథార్థంగా ప్రవర్తించి తినో. ఆ ధైర్యం, నమ్మకంగా చేశాడు కాబట్టి ఆ పని, దేవుని పని. అంటే నేను ఎట్లు బ్రతికానో ప్రభు నీకు తెలుసు కదా, కాబట్టి కృపతో జ్ఞాపకం చేసుకో. విచారించాడు. ఆయన ఎలాంటి వాడో, ఆయన కృపలో ఆయన న్యాయవంతుడైనప్పటికీ, ఒకవేళ మనం యథార్థవంతులు అయినప్పటికీ, మనం కరెక్ట్గా ఉంటున్నప్పటికీ, కానీ ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశాడు? విచారణ చేయగానే ఏం జరిగింది? దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నీతి న్యాయాన్ని బట్టి అనుదినం ఆయన దగ్గర మనం ఏం చేయాలి? విచారించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ఆకోరు లోయను, ఎండిపోయిన షారోను జీవితాన్ని ఏం చేస్తాడంటే ఫలభరితంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలు నేను చెప్తాను. ఆదికాండం 50:20 చదవండి. ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగి కానీ చాలు. ఇప్పుడు అన్నదమ్ములు చేసిన కీడును దేవుడు ఎలా మార్చాడు? మేలుకరంగా మార్చాడు. ఒకవేళ ఇప్పటికి మన కీడు అనుభవిస్తున్నా సరే దాన్ని ఏ విధంగా మార్చగలడు? మేలుకి. ఎప్పుడు? నువ్వు ఆయన దగ్గరికి వచ్చి విచారిస్తే అంతే. అంటే ఎట్లా? ఆ నీతిమంతుడు ప్రభు ఇప్పుడు ఏంటి? యోసేపు జీవితంలో ఎక్కడైనా సరే భయము కలిగి ఎక్కడ తప్పిపోలే. ఇప్పుడు ఆయన విచారణకర్తగా పోతీఫర్ ఇంట్లో ఉండినా సరే దేవునికి నీతిని వదిలిపెట్టుకుంటే దేవుని సన్నిధి విచారించాడు. నేను ఎట్లా బ్రతకాలి ప్రభు, ఎక్కడ తప్పిదం చేస్తున్నాను? అందుకని పోతీఫరు భార్య బలవంతం చేస్తే నేనెట్లు ఇంత దుర్మార్గమైన పని చేసి నా దేవుని ఎదుట, కుటుంబం లేకపోతే కొందరు పాపం చేస్తారు, ఊరు కాకపోతే కొందరు పాపం చేస్తారు, తల్లిదండ్రులు లేకపోతే కొందరు పాపం చేస్తారు, ఒకవేళ మన ఇల్లు కాకపోతే కొందరు పాపం చేస్తారు. ఈ నా దేశం కాని దేశం, తెలియని ప్రజలు, చేసిన అడిగేవాళ్ళు లేరు, తెలిసిన వచ్చి అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎన్ని పాపము చేయడానికి ఎన్ని అవకాశాలు ఉండినా దేవుని భయానికి లోబడి, దేవుడు చూస్తున్నాడు భయం తన గుండెల నిండా నింపుకొని ఆయన బ్రతికాడు. కాబట్టి ఏం చేశాడు? కీడుని ఎలా మార్చాడు? మేలుగా మార్చాడు. కీడును, ఒకవేళ ఎవరో నిన్ను కీడు చేశారు, ఎవరో నీకు అన్యాయం చేశారు, వాళ్ళు చేసిన అన్యాయాన్ని, వారు చేసిన కీడును, వారు చేసిన నిందను అన్నిటిని దేవుడు నీకేం చేశాడు? మేలుకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలర్, హల్లెలూయా. మొర్దెకై విషయంలో హామాన్ ఏం చేశాడు? కీడు పన్నాడా కదా. ఇప్పుడు మొర్దెకై దేవుని దగ్గరికి వెళ్ళి విచారించాడా లేదా? ప్రార్థించాడా లేదా? దేవుడు ఏం చేశాడు? ఆ కీడుని ఏం చేశాడు? మేలుగా మార్చేశాడు.
మన యథార్థత, మన నీతి ఒకవేళ అది కరెక్ట్ అయినా సరే దేవుని దగ్గరికి తగ్గించుకొని ప్రభువా అని మనం అడగగలిగితే, విచారించగలిగితే ఆయన చేయగల సామర్థ్యం ఎంత గొప్పదో అని అంటున్నాడు. ఎండిపోయిన షారోను నేను ఏం చేస్తానంటే మేత భూమిగా, అంటే వర్షం పడి మొలకెత్తి సస్యశ్యామలంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఈరోజు మరి ఎందుకని నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి నీవే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయవు. దేవా, నా కుటుంబం ఇలా ఉంది కదా, నేను ఏం చేయాలయ్యా? నేను ఎలా ఉంటే నా కుటుంబం బాగుపడుతుంది? నేను ఏం చేస్తే నా బిడ్డలు బాగుపడతారు? నేను చేయవలసింది ఏంటి అని ఏ రోజైనా సరే నీ కుటుంబ పక్షాన నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండినట్లుగా దేవుని దగ్గర విచారించావా? చూడండి, యేసేపు అంటున్నాడు, కీడును నాకు మేలుగా మార్చి దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. తర్వాత పేతురు ఉన్నాడు, రెఫరెన్స్ పిరికివాడు. ముమ్మారు యేసు ప్రభు దేవుడు కథను ఒప్పుకొని బాధపడ్డాడు. కానీ దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత అతను ధైర్యవంతుడిగా మార్చబడ్డా లేదా? మార్చబడ్డా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ధైర్యాన్ని ఇచ్చింది. పరిశుద్ధాత్మ అనుభవంలో అప్పుడు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు అని మనం అపోస్తుల కార్యములు 4:13 చదువుతాం. వారు విద్య లేని పామరులని గ్రహించినట్లుగా ధైర్యం. అంటే ఇప్పుడు పిరికివాడు ఇప్పుడు ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా ఏమయ్యారు? ధైర్యవంతులుగా మార్చబడ్డారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్తాను, మీరు ఊరికి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం ఎన్నోసార్లు వాక్యం విన్నవే. ఇంకొకటి, ఇప్పుడు రూతు కదా, లేకుంటే నయోమి జీవితాన్ని మనం చూస్తే శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. మోడైపోయింది, మోడు బారిపోయింది, ఎండిపోయింది. ఇంకా ఆ జీవితం ఆశలు లేవు, ఆలోచనలు లేవు. నా భర్త 2 కొడుకులతో వచ్చాను, సమృద్ధి గల దానికి వచ్చాను, కానీ రిక్తురాలైపోయాను, ఏమీ లేదు అని బాధపడింది. అయితే దేవుని సన్నిధికి వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత రూతు గురించి చెప్పిన మాట, యోగ్యురాలుగా తన ప్రవర్తన కాపాడుకుంది. అవునా కదా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. అత్త ఆమె గురించి విచారణ చేసింది. ఎట్లా నా కోడలు బాగుపడుతుంది, ఏం చేస్తే ఈమె జీవితం బాగుపడుతుందో ఆమె విచారించినట్టుగా మనం చదువుతాం. ఎప్పుడైతే ఈ ఈ ఈ యొక్క రూతు యొక్క తగ్గింపు, లోకము నుండి వేరే జీవం కలిగిన దేవుని సన్నిధిలోకి వస్తే కలిగేటువంటి ఆశీర్వాదానికి వచ్చిందో, ఆమె జీవితం మోడైపోయిన జీవితం, లేకుంటే ఎడారిగా మార్చబడిన జీవితం, ఇప్పుడు ఆమె జీవితంలో ఏం కలిగింది? మేత భూమిగా, లేకుంటే పచ్చిక బయలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి అంటే, లోకములో నుండి వేరై నీ దేవుడే నా దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? మరి పరిశుద్ధుడు కదా. దేవుళ్ళు అన్నబడిన వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళు రకరకాలైన వ్యాపకాలు, రకరకాలైన వాళ్ళ గురించి ఎన్నో రకాలుగా మనం సోషల్ మీడియా చదివితే, ఆ దేవుడు ఇట్లా చేశాడు, ఈ దేవుడు ఇట్లా చేశాడు, వాడి పరిశుద్ధత లేని వాడు దేవుడు ఇట్లా ఎన్నో మాటలు వింటాం కదా. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబం కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, అత్త మాటకు జవదాకుండా పరిశుద్ధతను కాపాడుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి, ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆమె కూడా ఆ పరిశుద్ధత కలిగిన జీవితం కలిగింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ ఎండిపోయిన జీవితాన్ని చిగురింపజేసి యేసుప్రభు వంశావళిలో ఆమెకి ఏం చేశాడు? పేరునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడి దగ్గరికి లోకము నుండి వేరై తగ్గింపు జీవితం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగితే వారి జీవితాలను దేవుడు మారుస్తాడు. మన విచారణలో ఏం చేయాలంటే, తీసివేసుకోవాల్సినవి ఉంటాయి, మార్చుకోవాల్సినవి ఉంటాయి, ఒప్పుకోవాల్సిన కొన్ని ఉంటాయి, అంగీకరించాల్సిన కొన్ని ఉంటాయి. అప్పుడు ఆయన న్యాయవాది అంటే, ఇది కరెక్ట్ కాదు కదా అంటే నువ్వేం చేయాలి? అవును ప్రభు, కరెక్ట్ కాదయ్యా, తప్పిపోయింది అని నువ్వు ఒప్పుకోవాలి. ఇది ఎందుకు కరెక్ట్ కాదు, వాళ్ళు చేస్తే కరెక్టు, నేను చేస్తే తప్ప అని నువ్వు అనకూడదు. ఆయన ఎవరికి ఏమి ఇస్తాడో, ఎవరిని ఏ విధంగా తీర్పు తీరుస్తాడో అది ఆయన ఉద్దేశం. అది వారిని తీర్చినట్టు మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. కంపారిజన్ అది దేవుని దగ్గర అస్సలు మనం పెట్టుకోకూడదు. సో రూతు జీవితాన్ని, ఎడారి జీవితాన్ని ఆమె జీవితంలో పచ్చిక బయలైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోబు ఉన్నాడు, మొత్తం ఎండిపోయాడా లేదా? గమనించి, మొత్తం ఒక్క రోజులను మొత్తం సర్వం కోల్పోయాడా లేదా? కానీ ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు.
ఈ శరీరం ఇలా చీకుపోయినా నేను ఆయన సజీవునిగా ఆయన చూస్తాననే నిరీక్షణ ఆయన ఏం చేశారు, రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు ఇబ్బంది కలంగానే, 2 రోజులు ఇంట్లో సమస్యలు రాగానే, ఒక నెల ఏదో ఒక బాధ మన కుటుంబాన్ని ఆవరించగానే ఏం చేస్తాం, ఏం దేవుడు ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు, మొన్నటి వరకు బాగుంది, పోయిన సంవత్సరం వరకు బాగుంది, ఇంక ఇప్పటి నుంచి బాగలేదు. నిరీక్షణ ఏది నీ జీవితంలో, విశ్వాసం ఏది నీ జీవితంలో? దేవుడు ఉంచినటువంటి ఆ శ్రమల్లో నిన్ను నిరూపించుకోగలిగిన యోగ్యకరమైన ప్రవర్తన నువ్వు కనపరచగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఎవరికి శ్రమలు? ఇప్పుడు నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు ఏమైపోయాడు? మరణకరమైన రోగంలో ఉన్నాడు. ఇప్పుడు వెంటనే వెళ్ళాడా? లేదుగా. కానీ అది దేవుని మహిమపరచడానికి వచ్చిందంటే, దేవుడు నమ్మిన బిడ్డలమైన మన జీవితాల్లో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు ఆయన మహిమపరచడానికి జరిగినప్పుడు వాటిని ఓర్చుకొని ఓపికతో ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో భరించగలిగితే వాటిని ఏం చేస్తాడంటే రెట్టింపు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యోబు దేవుని యొద్ద విచారణ చేశాడు. ఏం చేస్తే దేవుని దాన్ని రెట్టింపు ఆశీర్వాదకరంగా మార్చాడు. స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఇప్పుడు తర్వాత మొర్దెకై కన్నీటి ప్రార్థన మార్పును కలుగజేస్తుంది. తర్వాత హన్న గురించి మనకు తెలుసు. ఆమె యొక్క దీనత్వం, తను తగ్గించుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఏం జరిగింది, ఆమెలో ఉన్న లోపం, ఆమె అనుభవించిన కష్టం పోయిందా లేదా, సమృద్ధి కలిగిన దానిగా మార్చబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందా లేదా, నీ దాసురాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలు నీ దాసురాలు నాకు కలిగిన శ్రమను నీవు చూసి. చూడండి, తను తగ్గించుకొని సేవకురాలుగా తను అప్పజెప్పుకొని, నువ్వు ఏదైనా చెడుకు సమర్థుడవు, నీవు ఇస్తే తప్ప నా జీవితంలో ఏదో కలగదని దేవునికి ఎప్పుడైతే తను అప్పజెప్పుకున్న వెంటనే దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడా లేదా, చేశాడు. మరి మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే సరిగ్గా విచారించట్లేదు, సరిగ్గా మనం దేవుని అడగట్లేదు అని అంటాడు. నన్ను విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం దేవుడు చేసుకున్న అద్భుతాలు మీరు అర్థం చేసుకుంటే మంచిది. నిన్నటి వరకు బాగలేకపోవచ్చు, కానీ ఈరోజు ప్రార్థన చేస్తే రేపటికి నీ జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన మార్పు మన జీవితం కలుగుతుంది. అన్న జీవితం కన్నీటి ప్రార్థన తగ్గింపు మార్పును కలుగజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు గిద్యోని జీవితంలో మనం చూస్తే పిరికివాడు, తర్వాత భయంతో ఉన్నాడు. అవునా కదా? భయంతో ఎక్కడున్నాడు? గానుగు చాటునున్నాడు. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి మాట్లాడి ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకున్నాడు. విశ్వాసమే ధైర్యం ఇస్తుంది, అంతే. మన విశ్వాసం అంటే మన నమ్మకం మనలో ధైర్యం పుట్టించాలి. అందుకనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబు గ్రంథంలో ఉంటుంది. మన భక్తి మన నమ్మకం మనకు ధైర్యం పుట్టించాలి. మన శ్రమలో, మన దుఃఖంలో, కన్నీటిలో, ప్రార్థనలో దేవుని మీద మనకు ధైర్యం పుట్టించాలి. పరిస్థితులు ఎదుర్కోగల ధైర్యం పుట్టించాలి. సహించడానికి ధైర్యం పుట్టించాలి, భరించడానికి ధైర్యం పుట్టించాలి, దాన్ని ఎదిరించి దాన్ని ఆ పరిస్థితి నుంచి విడిపించగల దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం పుట్టించాలి. ధైర్యం పుట్టించలేని భక్తి ఎందుకు? ఎప్పుడు బాధపడుతుంటారు, ఎప్పుడు భయపడుతుంటారు, ఎప్పుడు కృంగిపోతుంటారు. వాక్యమైతే చెప్తాం, శ్రమలో కృంగిపోతే చేత కానివాడు. పక్క వాళ్ళకి చెప్తాం, మనకు వస్తే మాత్రం కృంగిపోతాం. అదే విశ్వాసం. మరి చూడండి, ఏదైనా సరే మనం దేవుని యొద్ద విచారణ చేస్తే ఏం చేస్తాడు? మన జీవితాలను ఎడారి షారోని ఎడారి దాన్ని మేత భూమిగా మారుస్తాడో. అంటే ఇప్పుడు ఆ కోరును ఆయన ఎందుకు ప్రస్తావించాడంటే, ఎదురు తిరిగి ఆజ్ఞను అతిక్రమించి శాపగ్రస్తమైన జీవితాన్ని సైతం ఆయన ఏం చేస్తాడు? పశువులు పరుండే ఒక మంచి మేత భూమిగా మారుస్తాడు. శాపాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? దీవెనకరంగా మారుస్తాడు. అయితే శాపం మార్చబడాలంటే ఏం చేయాలంటే మన బ్రతుకులు ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. కన్నీటి ప్రార్థనతో దేవుని ఎద్దుకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఇప్పుడు అపవిత్రురాలైన అని పేరు పెట్టబడిన మరియ యేసుప్రభు దగ్గరికి వచ్చిందా లేదా? ఆమె పాపాత్మురాలు. ఆమె పేరే పాపాత్మురాలైన. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది. కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. ఆమె బ్రతుకు మార్చబడిందా లేదా? అప్పటి వరకు ఆమె పాపాత్మురాలు, ఇప్పుడు సమాధానం కలిగి పరిశుద్ధురాలుగా మార్చబడిపోయింది. చూడండి,
విచారణ చేస్తే మారిపోతాయండి మన జీవితాల్లో. కరెక్ట్గా విచారణ చేయాలి. అది కరెక్ట్గా మనము ఇట్లా మనం ఎన్ని చెప్పుకుంటే ఎందరి జీవితాలను దేవుడు ఏం చేశాడు? శాపగ్రస్తముల నుంచి ఆశీర్వాదకరంగా మార్చాడు. నా బ్రతుకు శపించబడింది, నా జీవితం పాడైపోయింది అని నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఉండకూడదు. నువ్వు ఆయన దగ్గర విచారణ చేస్తే దానిని ఏం చేస్తాడు? మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం పోవాలంటే ఏం చేయాలి? అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం పొంది దేవుడు మన జీవితాల్లో ఆ కనికరాన్ని బట్టి మేలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధురాలుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే పాపము కప్పుకోకుండా ఒప్పుకొని వదిలిపెట్టేస్తుంది. కాబట్టి ఇలా మనం దేవుని యొక్క విచారణ చేయాలి. బాధ కలిగిందని ఏడవమాకండి. ఆ ఏడుపుకు ఒక అర్థం ఉండాలి. నేను చెప్పే వాక్యం అది. ఇంతగా ఏడుస్తున్న దేవుడు కనికరించలేదు, వింటాడు, కానీ ఏం చేయడు. కారణం ఏంటంటే ఆ ఏడుపు కూడా దేవుని దృష్టికి చెడ్డదిగా మార్చబడుతుంది. ఏడుపు కూడా చెడ్డదిగా ఉంది. మోషే నిర్గమకాండం కాదు, సంఖ్యాకాండంలో కూడా ఒక మాట ఉంటుంది. ఒక మాట చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం అనుకుంటాను. పన్నెండో వచ్చాము ఇక్కడ 11వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. జనులు తమ తమ కుటుంబములలో ఎవడి గుడారము ద్వారం వద్ద వారు ఏడవగా ఎవరిన్నారు? మోషే వినను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. ఏంటంటే ఏడిస్తే కోపం వచ్చిందండి దేవునికి. మరి పనికి మాల పనులు చేసి ఏడిస్తే సరిపోతుందా? బిడ్డలు మనం తిట్టమా? వద్దనతో చేసి వచ్చి మన దగ్గర ఏడిస్తే ఊరుకుంటామా? కోపడతాం. చూడండి, యెహోవా కోపం బహుగా రగులుకుని వారు ఏడ్చుట ఎట్లా ఉంది? మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. మన ఏడుపు దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మంచిదిగా ఉండాలి. చెడ్డదిగా ఉంటే ఇస్తాడా? మార్చుకోకుండా ఏడ్చే ఏడుపు చెడ్డది. తగ్గించుకోకుండా, వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా మన దేవుని దగ్గరకు వచ్చి ఏడిస్తే అది దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఏడుపులో కూడా యథార్థత ఉండాలి. అది మన ఏడుపులో కూడా యథార్థత ఉండాలి. దొంగ పట్టుబడితే ఏడుస్తాడా లేదా? ఎందుకు ఏడుస్తాడు? దొరికిపోయానని, తప్పు చేసిన ఆ ఫీలింగ్తో ఏడుస్తాడా? లేదు, దొరికిపోయానని ఫీలింగ్ తేడు. అట్లా మనం ఏడవకూడదు. యథార్థంగా ఏడవాలి. కన్నీరు కార్చాలి. దావీదు కన్నీరు కార్చి, నువ్వు ఆ మనుషుడు నీవే అంటే దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చాడు. అయ్యా, నా అంతరంగం చాలా బాధగా ఉంది ప్రభు, నన్ను క్షమించండి, ఇంకా ఆ పాపం చేయను, నూతన మనసు నాలో పుట్టించండి ప్రభు అని ఏడ్చాడు. కానీ సౌలు అలా ఏడవలా. సౌలు అలా ఏడవకపోగా ప్రజల ముందు నన్ను గణపరచడానికి నేను బలర్పిస్తూ నాతో పాటు రా అని సమూయేలుని తీసుకెళ్ళాడు. చూడండి, మన తప్పిదం చేసినా సరే మన తప్పిదం జనాలు కనిపించకూడదు. పాస్టర్ వాళ్ళు గౌరవించాలి, పాస్టర్ వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అన్నీ చేయాలి. సౌలు అదే చేశాడు. నువ్వు తప్పిదం చేసావంటే సరేలే, వాళ్ళు చెప్తే చేశాను, అది కాదు, ముందు మనం వెళ్ళి దహన బలి అర్పిద్దాం రా అంటాడు. కాబట్టి మన జీవితంలో అలా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి ఒకరోజు సౌలు విచారించాడు. మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను చాలు. ఏంటంట? కరెక్ట్గా లేకుండా ప్రవక్తలను పట్టుకున్నాడు, నాకు కళలు రావట్లేదు, దర్శనాలు రావట్లేదు అని అందరూ విచారించి ఎవ్వరి ద్వారా కూడా ఒక్క మాట కూడా దేవుడు సెలవు ఇవ్వలేదు. కారణం ఏంటి? కరెక్ట్గా లేదని ప్రవర్తన, తప్పు చేసిన ఒప్పుకోలేనటువంటి ప్రవర్తన దేవుడు ఎందుకు మెచ్చుకుంటాడు? మెచ్చుకోడు.
కాబట్టి ఈరోజు దేవుడు మన స్థితిని మార్చే దేవుడు. నిన్నటి వరకు ఉన్న దాన్ని ఈరోజు లేకుండా చేయగలిగిన దేవుడు. కానీ కరెక్ట్గా దేవుని ఎదుట మనం ఏం చేయాలి? విచారణ చేయాలి. కరెక్ట్గా మనము దేవుని ఎదుట విచారణ చేస్తే మన బ్రతుకులను మార్చే దేవుడు. చూడండి, నన్ను విచారణ చేసిన నా జనుల నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు? షారోనును మేతభూమిగా చేస్తాడు. ఆకోరు లోయను ఏం చేస్తాడు? పశువులు పరుండే స్థలంగా మారుస్తుంది. ఎంత చూడండి, నా ప్రజల కోసం ఆయన అంతగా చేయాలని ఆశపడితే మనం చేయాల్సిందేంటి? మనస్ఫూర్తిగా యథార్థంగా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నినివే పట్టణాన్ని నాశనం అవుతుందని చెప్పాడు దేవుడు. వారు మనస్ఫూర్తి కన్నీరు కార్చారా లేదా? కన్నీరు కార్చగానే దేవుడు ఏం చేశాడు? సంతాపపడి, అంటే అరే బాధపడి ఏం చేశాడు? చేయకుండా మానేసాడు. మనం కూడా అట్లా దేవుడు నిర్దేశించిన, దేవుడు వీళ్ళు ఇది చేస్తే కానీ వీళ్ళు మారరు అనుకున్న దాన్ని మనం దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారిస్తే ఏం చేస్తారంటే, ఒప్పుకున్నారులే, వదిలిపెట్టారులే, తీసేద్దామని దాన్ని మార్చివేస్తాడు. కాబట్టి దేవుని ఎదుట మనం యథార్థంగా విచారణ చేయాలి. దేవుని నీతిని బట్టి విచారణ చేయాలి. దేవునికి న్యాయాన్ని బట్టి మనం యథార్థంగా విచారణ చేస్తే అప్పుడు మన జీవితాలను, ఒకవేళ ఎండిపోయిన షారోనైనా పచ్చిక బయలుగా మార్చబడుతుంది, శాపగ్రస్తమైన ఆకోరైనా దీవెనకరంగా మార్చబడుతుంది. అది దేవుడే చేస్తాడు. కాబట్టి మన కుటుంబాలను శాపంగా మార్చుకోవడం, దీవెనంగా మార్చుకోవడం ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. అందుకనే మనము ఒక్కరము మన కుటుంబం నీతిగా బ్రతికితే మనల్ని బట్టి మన కుటుంబము కాపాడబడుతుంది. కాబట్టి మనము కరెక్ట్గా ఉండాలి. అలా ఉంటే దేవుని విచారణ చేస్తే మన జీవితాలను ఆయన మార్చే దేవుడు. తలలో ఉంచిన మనం నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే, విచారణ చేస్తే, అయ్యా నా బ్రతుకు ఇట్లా ఉంది కదా, నేనేం చేయాలి? నా జీవితం ఇలా మారిపోయింది తండ్రి, నేనేం చేయాలి? ఏ రోజైనా అడిగావా? మార్చు, ఇవ్వు. అలా కాకుండా విచారణ చేసి చూడు. అయ్యా నా జీవితం ఇలా మారిపోతుంది, నా కష్టాలు తగ్గిపోవట్లేదు, నా బిడ్డలు మార్చబడట్లేదు, నేను అనుకున్నట్లుగా నా జీవితం సంతోషకరంగా లేదు. ఎందుకంటారు ప్రభువా? నాలో ఉన్న తప్పిదం ఏంటి? నేను చేయవలసిన పని ఏంటి? నేను మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? నేను తగ్గించుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఏం తీసేసుకుంటే నా జీవితం బాగుపడుతుంది అని దేవుని యొక్క విచారణ చేయి. అడుగు దేవుణ్ణి. ఆయన మన హృదయంతరాలు ఎరిగిన దేవుడు కాబట్టి తెలియజేస్తాడు. మనం చేసిన తప్పును తెలియజేస్తాడు. దాన్ని సరిదిద్దుకుందాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, దేవుని కనికరాన్ని పొందుకుందాం. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఇప్పటివరకు శపించబడిన నీ జీవితం, ఇప్పటివరకు రాళ్లతో కప్పబడి కుప్పలుగా వేయబడి అనేకులకు నిందాస్పదంగా మార్చబడిన నీ కుటుంబం, వీళ్ళ కుటుంబం ఏంటి, దేవుని నమ్ముకుని ఇలా మారిపోయింది అనుకుంటున్న వారు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మార్చబడింది కుటుంబాన్ని చెప్పగలిగిన కార్యము దేవుడు నీ జీవితం చేస్తాడు. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఒకసారి నీ కుటుంబం గురించి దేవుని సన్నిధి విచారణ చేయి. నిన్ను నువ్వు తగ్గించుకొని, నీకున్న సమస్య ఎందుకు పోలేదో, నీకున్న సమస్యను ఎలా ఎదుర్కోవాలో, వాటి నుంచి ఎలా బయటపడాలో, దానికి కావాల్సిన జ్ఞానం నువ్వు ఎలా పొందుకోవాలో దేవుని అడుగు. ప్రార్థన వేరు, విచారణ వేరు. ప్రార్థన అంటే నువ్వు అడగడమే అనుకోవచ్చు, కానీ విచారించడం అంటే అన్నిటి గురించి దేవుని సన్నిధిలో మాట్లాడడము. మరి ఈరోజు ఆయన సన్నిధిలో నీ కుటుంబం గురించి మొదట నిన్ను తగ్గించుకొని మాట్లాడతావా? అధికారితో మాట్లాడతావు కదా, అందరికీ చెప్పుకుంటా, నా బిడ్డ అయ్యా ఒకసారి నువ్వు చెప్పయ్యా, లేకుంటే ఒకసారి నువ్వు నువ్వు చెప్తే వింటారు. మరి నువ్వు దేవునితో ఆ మాట చెప్పొచ్చు కదా, దేవుని దగ్గర విచారణ చేయొచ్చు కదా. ఇప్పటివరకు నువ్వు అలా విచారణ చేయలేదు కాబట్టి దేవుడు ఇంకా నీ విషయంలో ఏ పని చేయలేదేమో. విచారణ చేయి. అయ్యా నిన్ను విచారణ చేయడం అంటే నీ నీతిని, నీ పరిశుద్ధతను నేను అర్థం చేసుకోవడమే.
నీ తీర్పులను అర్థం చేసుకోవడమే. అలా అర్థం చేసుకొని నీ సన్నిధిలో నా కుటుంబం గురించి నేను విచారిస్తే కావలసిన సలహాలు మీరు ఇస్తారు. నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధిస్తారు. చేయవలసిన పనులన్నిటి నాకు తెలియజేస్తారు తండ్రి. అలా విచారించి అర్థం చేసుకొని దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని సన్నిధిలో విచారించేవాడు. అలా విచారించే మనసు నాకు దయచేయి ప్రభువా అని మనస్ఫూర్తిగా ఈరోజు నువ్వు ప్రార్థించి, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో విచారించే మనసు మన అందరు కలుగునుగాక నేను ప్రకటిస్తుండగా దేవుని సన్నిధిలో మీ కుటుంబాల గురించి విచారించి చెప్పే మాటలు నువ్వు విని ఆ ప్రకారంగా నడిచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందుముగాక. మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, నీ సన్నిధిలో విచారణ చేయలేకపోయాం. అడుగుతున్నాం. అడిగేది కూడా కరెక్ట్గా లేదు. పద్ధతులు మార్చుకోలే, మనసు మార్చుకోలే, జీవితం మార్చుకోలే, వదిలిపెట్టలే, ఏమీ లేకుండా వచ్చి అడుగుతున్నాం. కాబట్టి మీరు వింటున్నారు కానీ సమాధానం మాకు రావట్లే. నీ పేరు పెట్టబడిన పిలువబడుతున్న మా జీవితాల్లో ఏ మార్పు లేదు. కారణం ఏంటంటే మీరు మా నిమిత్తం ఏదో ఒకటి చేయాలి. మీరు చేస్తే కదా ప్రభా మా జీవితంలోకి మార్పు. మీరు చేయకపోతే ఎలా కలుగుతుంది మా జీవితంలో మార్పు? మీరు చేయాలంటే మేమేంటో, మా స్థితి ఏంటో, మా బ్రతుకు ఏంటో నీ యొద్ద విచారణ చేయాలి. మీరిచ్చే దాని గురించి విచారణ చేయాలి. మేము చేయవలసిన దాని గురించి విచారణ చేయాలి. అలా నీ నీతిని, నీ సత్యమును విచారణ చేసి అయ్యా మేము ఒప్పుకొని అలా బ్రతికినప్పుడు నిశ్చయంగా మా జీవితం ఎండిపోయిన షారోను మేత భూమిగా పచ్చకి బయలుగా మారిపోతుంది. ఆకోరు శపించబడిన శాపగ్రస్తమైన ఆకోరు జీవితం మాట వినకుండా ఎదురు తిరిగి దొంగిలించి బొంకి దాచుకున్నటువంటి బ్రతుకు ఆశీర్వాదంగా మీరు మారుస్తారు. క్షమించి మీరు మారుస్తారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నా నిమిత్తం నన్ను విచారణ చేయి, నా ప్రజల నిమిత్తం ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు కలిగి ఉండి నాయన, ఇప్పటికైనా మేము మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వారి జీవితాల గురించి, వాళ్ళ ఆరోగ్యాల గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి నీ సన్నిధిలో విచారించి తగిన సమాధానం యొద్ద పొందుకొని ప్రతి సమస్యకు పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళగలిగిన శ్రేష్టమైన విశేషమైన వాక్యానుసారమైన కృప, వాక్యానుసారమైన జ్ఞానం మాకు అందించి మాకు కలుగజేసి రానున్న సమస్యలు, ఎదుర్కోబోతున్న కష్టాలు, నష్టాల్లో ప్రభా నీ సహాయం ద్వారా, నీ సన్నిధిలో విచారించడం ద్వారా తేలికగా వాటిని జయించుకుంటూ విశ్వాసానికి కర్త అయిన నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళగలిగిన కృప మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని, కుటుంబాల గురించి నీ దగ్గర విచారించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము నాయన. అలా కుటుంబాల గురించి విచారించి తెలుసుకొని తప్పును వదిలిపెట్టి అయా ప్రభా నీకు సమర్పించుకొని ఆ కుటుంబాలను కాపాడుకొని కట్టుకోగలిగిన కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకుంటూ యా ప్రభా వాటిని విచారణకర్తగా ప్రతి ఒక్కరి గురించి విచారించినట్లుగా నీ కృపను దయచేయమని కోరుకుంటూ ఈ రాత్రికాల దీవెనతో నింపి బలపరిచి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావం కలిగించుకొని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సంఘమునకు, సంఘంలోని ప్రతి కుటుంబానికి, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి, వృద్ధుల ముదురుకున్న చంటి బిడ్డల వరకు తోడయుండి కాపాడి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.